ఒక పైరసీ వెబ్సైట్ని పట్టుకోవడానికి పోలీసులకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఫ్రీగా సినిమాలు చూపిస్తే ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు? ఇంత పెద్ద క్రిమినల్కి ఇంత సపోర్ట్ బయట ఎలా వస్తుంది? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. సండే కూడా కనిపిస్తున్నాడని చూస్తున్నారా? కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, సండే స్పెషల్ అని. అంటే జనరల్గా మన ఛానల్లో రివ్యూస్ ఇస్తాం, సాటర్డే వస్తే ఫిల్మీ అప్డేట్స్, ఈ వారం వచ్చిన అప్డేట్స్ అన్ని ఇస్తాం. దానికంటే ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. లాస్ట్ టైం మనం వారణాసి ఈవెంట్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే కొన్ని రిలీజ్ అవుతాయి కొన్ని మూవీస్, వాటి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ మనం సండే ఇలా ఖాళీగానే ఉంటాం కాబట్టి సండే మనం ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఈ రోజు దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఆల్రెడీ తమ్నెయిల్ అండ్ ఇంట్రొడక్షన్లో చూసినట్టు ఐ బొమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని జర్నీ, ఇంత డబ్బులు ఎలా సంపాదించాడు, ఇంత టైం ఎందుకు పట్టింది, ఇంతమంది డేటాని తన దగ్గర పెట్టుకుని తను ఏం చేస్తాడు, ఇంత సపోర్ట్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జర్నీ గురించి చూద్దాం. ఐబొమ్మ అఫీషియల్గా 2019లో స్టార్ట్ అయింది. అంటే అదే టైంలో మనకి ఓటీటీలు అలవాటు అవుతున్నాయి. నెక్స్ట్ లాక్డౌన్ వచ్చింది. సో మనం ఇంట్లో సినిమాలు చూడడం ఇవన్నీ అప్పుడే స్టార్ట్ చేసాం. ఒక పక్కన ఓటీటీలు చాలా వచ్చాయి, డబ్బులు తీసుకొని సినిమాలు చూపిస్తున్నాయి. ఇంకో పక్కన పైరసీ వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి. కానీ ఐబొమ్మకి ఇంత పాపులర్ ఎందుకు అయిందంటే, ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు వేరే పైరసీ వెబ్సైట్స్లో మనం ఒక సినిమా చూడాలంటే చాలా లింక్స్ ఓపెన్ చేయాలి, డౌన్లోడ్లు ఇవన్నీ చాలా ఉంటాయి. ఓటీటీలో కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఓటీటీలో ఉంటుంది. ఏ సినిమా దేంట్లో ఉందో ఇన్ఫర్మేషన్ తెలీదు. మన వీడియోలో అప్డేట్స్ చూస్తే తెలుస్తాయి. అలా కాకుండా ఒక్కొక్క దాంట్లో రిలీజ్ అవుతాయి. సో అది కూడా కొంచెం కష్టం. కానీ దీంట్లో ఓపెన్ చేయగానే రీసెంట్గా ఏది వచ్చిందో అది పైన కనిపిస్తుంది. ఈజీ యాక్సెస్ ఉంటాయి, పాపప్లు ఏం లేకుండా ఈజీగా చూసేస్తాం. సో ఐబొమ్మ అలా చాలా పాపులర్ అయింది. దీన్ని ఇన్వెంట్ చేసింది, అంటే దీని ఫౌండర్ ఇమ్మడి రవి. అతని ఒరిజినల్ నేమ్ ఇమ్మడి రవి, ఫ్రమ్ వైజాగ్. తను బిఎస్సిలో కంప్యూటర్స్ చేశాడంట. కానీ తను ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాదు. పోలీసులకి ఇంత టైం పడ్డానికి కూడా రీజన్ అదే. తన ఇండియన్ సిటిజన్షిప్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి కరేబియన్ ఐలాండ్స్లో ఒక కంట్రీలో అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. సో తను ఏం చేశాడంటే తన ఓన్ ఐడెంటిటీని డిస్ట్రాయ్ చేసేసి ప్రహ్లాద్ కుమార్ అనే ఒక నేమ్తో మహారాష్ట్రలో ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. అంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి క్రియేట్ చేసుకొని, సో అక్కడ నుంచి కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడం చాలా ఈజీ అంట. అంటే ఒక 1 or 2 crores ఇన్వెస్ట్ చేస్తే సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అండ్ తన సర్వర్స్ ఇవన్నీ అమెరికాలో, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఇలాంటి ప్లేసెస్లో పెట్టుకున్నాడు. ఒక్క మెయిన్ వెబ్సైట్ ఒకటి ఉంది, దానికి చాలా మిర్రర్ వెబ్సైట్స్ క్రియేట్ చేశాడు. అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని పట్టుకున్నాం, దాన్ని బ్లాక్ చేసాం, ఇంకొక మిర్రర్ వెబ్సైట్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ సోర్స్ ఉంది, మిర్రర్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క మిర్రర్ డిస్ట్రాయ్ చేస్తే వెళ్ళినా ఇంకొక మిర్రర్ వస్తూ ఉంటుంది. సో దాన్ని డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. అలా తన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని ఎవరు టచ్ చేయకుండా ఉండేలాగా మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. సో ఇదే కాన్ఫిడెన్స్తో 2023లో పోలీసులకి సినిమా వాళ్ళకి కూడా ఒక ఛాలెంజ్ ఇసిరాడు. దమ్ముంటే పట్టుకోండి, చూద్దాము. మీరు పట్టుకుంటే మీ పోలీసులకి మీ డేటాను కూడా నేను హ్యాక్ చేస్తాను అని చాలా పెద్ద సవాల్ ఇసిరాడు. సో అక్కడ నుంచి పోలీసులు సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రీసెంట్గా November 14th తను ఇండియా వచ్చాడని తెలిసింది. కొంతమంది ఏమంటారంటే తన వైఫే తనని పట్టించింది అంటున్నారు. కానీ పోలీసులు ఏమంటున్నారంటే, మేము ఎప్పటి నుంచో సెప్టెంబర్ అప్పటి నుంచే తనని ట్రాక్ చేస్తున్నాం, తను ఇండియా వస్తాడని మాకు తెలుస్తుంది, సో వచ్చాడు, పట్టుకున్నారు అని చెప్తున్నారు. సరే, ఎలాగో ఆ ఫ్యామిలీ పట్టించారో వీళ్ళే ఓన్గా పట్టించున్నారో మొత్తాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పోలీసులు తన దగ్గర ఏం రికవర్ చేశారంటే, ఒక హార్డ్ డిస్క్లో ఆల్మోస్ట్ 21,000 మూవీస్ ఉన్నాయంట. అవన్నీ రికవర్ చేశారు. అంటే ఎప్పటి నుంచో రిలీజ్ అయిన మూవీస్ అన్ని రీసెంట్గా రిలీజ్ అయినవి మొత్తం కలుపుకొని 21,000 మూవీస్ ఉన్నాయంట. అవి రికవర్ చేశారు. నెక్స్ట్ తన అకౌంట్లో ప్రెసెంట్ 3 crores ఉన్నాయంట. అవి రికవర్ చేశారు. టోటల్గా 20+ crores ఈ వెబ్సైట్తో సంపాదించారు అంటున్నారు. అసలు ఇంత ఫ్రీగా మనకి సినిమాలు చూపిస్తే ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం ఏదైనా ఐబొమ్మ ఓపెన్ చేస్తే దాంట్లో మనకి కొన్ని పాపప్ యాడ్స్ కనిపిస్తాయి. అంటే బెట్టింగ్ యాప్స్ కానీ, కొన్ని గేమ్స్ ఉంటాయి, ఫ్యాంటసీ గేమ్స్ అంటారు, అవి కానీ ఇవన్నీ వస్తాయి. సో దీని గురించి రీసెంట్గా చాలా పెద్ద ఇష్యూ అయింది.
మన కమిషనర్ గారు, అంటే హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ గారు దీనికి చాలా పెద్ద ఆపరేషన్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి, చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అని సో పెద్ద ఆపరేషన్ చేసి మొత్తాన్ని డెస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో డెస్ట్రాయ్ చేశారు. కానీ ఇమ్మడి రవిది అసలు ఇండియన్ సిటిజన్షిప్పే కాదు. సో తినని పట్టుకోవడం, తినని బ్లాక్ చేయడానికి అవ్వదు. అండ్ తన సర్వర్స్ అన్ని కూడా ఇక్కడ లేవు, వేరే వేరే కంట్రీస్లో ఉన్నాయి. ఒకదాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఇంకొకటి వస్తుంది. సో దాంట్లో ఆపడానికి వీళ్ళకి అసలు ఛాన్స్ లేదు, యాక్సెస్ లేదు. సో అక్కడ తను బెట్టింగ్ యాప్స్ అన్ని ఫ్రీగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అండ్ ఇది కాకుండా మెయిన్ ఇది తన దగ్గర ఆల్మోస్ట్ 51 lakhs పీపుల్ పర్సనల్ డేటా ఉందంట. అంటే మన ఫోన్ నెంబర్స్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడీస్ అవ్వచ్చు, ఇంకా మనం దేనికైతే యాక్సెస్ ఇస్తామో ఆ డేటా మొత్తం తన దగ్గర ఉందంట. ఆ డేటాని తను డార్క్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి, వాటిల్లో అమ్ముకోవచ్చు. మన రైవలరీ కంట్రీస్ అంటే పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళకి అమ్ముకోవచ్చు. వాళ్ళు మన డేటా ఏం చేస్తారంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మన ఫోన్ నెంబర్ ఉంది, రీసెంట్గా చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అంటే మీరు ఆన్లైన్లో అరెస్ట్ అయ్యారని, మీ అకౌంట్ హ్యాక్ అయింది, మీ పార్సల్ ఆగిపోయింది, ఓటీపీ చెప్పండి. వాళ్ళందరికీ మన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ నుంచే వెళ్ళొచ్చేమో. అంటే ఈ ఇష్యూ అనేది మన వరకు వస్తే తప్ప మనకి పెద్ద లాస్ ఏమి ఉండదు. కాబట్టి అందరూ దీన్ని పెద్ద పట్టించుకోవట్లేదు, మన డేటానే కదా, దాంతో వాళ్ళు ఏం చేసుకుంటారు అనుకుంటున్నారు. మన వరకు వస్తే కానీ తెలీదు ఆ ఇష్యూ ఏంటో. సో వీటితో తను ఇన్ని కోట్లు సంపాదించాడు. సరే ఇప్పుడు పట్టుకున్నారు, మొత్తాన్ని పట్టుకున్నారు, తన దగ్గర డేటా ఇవన్నీ రికవర్ చేశారు. సో ఇండస్ట్రీ నుంచి కానీ పోలీసులు కానీ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉన్నారు. పోలీసులు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. అంటే తన వల్ల చాలా లాస్ వచ్చిందని వాళ్ళు ఓకే, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ జనాల్లో మాత్రం ఐబొమ్మ రవికి ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే అసలు మా దేవుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, తను రిలీజ్ చేసే వరకు మేము అసలు సినిమాలే చూడడం, ఇలాంటివి చాలా వస్తున్నాయి. సో తనకు అసలు ఇంత క్రైమ్ చేస్తున్నాడు, ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, ఇంత డేటా కూడా హ్యాక్ చేస్తున్నాడు, కానీ తనకి ఇంత సపోర్ట్ ఎందుకు వస్తుంది? మెయిన్ దీనికి రీజన్ లాక్డౌన్ టైంలోనే, లాక్డౌన్ ముందు మనం సినిమా థియేటర్ టికెట్ రేట్లు ఇంత ఎక్కువ ఉండేవి కావు. మనం కూడా సినిమాలు రెగ్యులర్గా చూసేవాళ్ళం. అప్పుడు సినిమాలు కూడా కొంచెం బాగానే ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక సినిమా చూడాలంటే ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే 200 to 300 ఒక్కొక్కరికి. ఒక 4 members వెళ్తే ఒక 1000 రూపాయల దాకా అయిపోతాయి. నెక్స్ట్ పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు, ఇంకా అవి ఎంత అవుతాయో అది అందరికి తెలిసిందే. సరే ఎలాగో 1 month తర్వాత ఓటీటీలోకి వస్తాయి కదా, ఎక్కడైనా చూసుకుందాంలే అనుకుంటే ఇక్కడ ఓటీటీలు ఛానల్కి ఒక ఓటీటీ ఉంది. మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ అన్నిటికి ఒక ఓటీటీ ఉంది. ఇవన్నీ కాకుండా సోనీ లివ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇలా ఇంటర్నేషనల్ ఇంకా చాలా ఉన్నాయి. ఏ సినిమా, అన్ని సినిమాలు, మన తెలుగు సినిమాలు అన్నీ ఒక ఓటీటీలోనే రావు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఓటీటీలో వస్తాయి. ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఒక్కొక్క ఓటీటీలో వస్తాయి. సో ఇక్కడ ఓటీటీలు అన్నిటికీ పెట్టుకున్నా కూడా దీనికి అరౌండ్ ఒక 2000 దాకా అయిపోవచ్చు రఫ్గా. ఇంత ఇంత ఖర్చు పెట్టి పోనీ ఇవన్నా కరెక్ట్గా వస్తాయా అంటే యాడ్లు వస్తాయి. కొన్ని ఏమో నిన్నే మాట్లాడుకున్నాం, రెంట్ ఆప్షన్లో పెడతారు. ఇంత డబ్బులు కట్టి మళ్ళీ రెంట్ తీసుకొని ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన మూవీకి ఇంత చేయాలి. ఇంకొక సైడ్ ఏమవుతుంది, ఫ్రీగా వస్తున్నాయి, ఇంకా ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంటర్నెట్కి డబ్బులు పెట్టాలి. అక్కడ మనకు అంత ఫాస్ట్ ఇంటర్నెట్ లేకపోయినా సేమ్ క్వాలిటీ అక్కడ కూడా వస్తుంది. సో జనాలందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు, హీరోలు వీళ్ళందరికీ మనం డబ్బులు ఇచ్చేది ఏంటి, మన డబ్బు ఇక్కడ ఇంత ఫ్రీగా వస్తుంది కదా, మనం ఒక్కలమే కదా చూసేది, మన ఒక్కల వల్ల ఇండస్ట్రీ ఏమి ఆగిపోదు కదా అని ఎవరి కాళ్ళు మన ఒక్కలమే కదా అనుకొని చూసేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ లాస్ ఎవరికి వస్తుందంటే పెద్ద ప్రొడ్యూసర్లకి, హీరోలకి, వీళ్ళెవరికి రాదు. చిన్న చిన్న ప్రొడ్యూసర్లు ఉంటారు, అప్కమింగ్ యాక్టర్స్ ఉంటారు, మెయిన్ లాస్ వాళ్ళకి వస్తుంది. సార్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు రెసిషన్ వస్తుంది, సాఫ్ట్వేర్లో రెసిషన్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఎవరికి, బెంచ్ మీద ఉన్న వాళ్ళకి, లేదా చిన్న చిన్న కంపెనీస్లో ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్కి. మెయిన్గా పెద్ద కంపెనీలు ఏవి ఫ్రెషర్స్ని హైర్ చేయట్లేదు. ఎఫెక్ట్ పడుతుంది ఎవరికి, బెంచ్ వీళ్ళకి పడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు, కంపెనీ పెట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఉన్న వాళ్ళతో పనులు చేయించుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. ఎవరైతే అప్కమింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నారో వాళ్ళకి, ఇంకా చిన్న చిన్న కంపెనీలకి, వీళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. సేమ్ అక్కడ కూడా అంతే, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద హీరోలు వాళ్ళకేం ఎఫెక్ట్ పడదు. చిన్న ప్రొడ్యూసర్లు, ఇప్పుడిప్పుడే హీరోలు అవుదాం అనుకున్న వాళ్ళు, ఎఫెక్ట్ అంతా వాళ్ళకి పడుతుంది. కొంతమంది హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా పర్సంటేజ్లో షేర్ తీసుకుంటూ ఉంటారు. అందరూ పెద్ద హీరోలు మెయిన్గా అలా చేస్తే కొంచెం ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అంటే హీరోలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 50 కోట్లు, 100 కోట్లు ఇంత తీసుకుంటున్నారు. అదే సినిమాతో అదే డబ్బులతో ఒక సినిమా తీసేయచ్చు. వాళ్ళకి ఈ మనీ రికవర్ కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా వచ్చేస్తాయి. సో సినిమా రిలీజ్ అయిపోతుంది, రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి,
దాన్ని బట్టి వాళ్ళు ప్రాఫిట్లు వాళ్ళకే వచ్చేస్తాయి. అందరు ఇలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇది ఇప్పుడప్పుడే అయ్యేది కాదు. సో ఫైనల్గా ఇది ఎప్పటికీ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. ఏమో ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ అవ్వచ్చేమో, చూద్దాం, అవ్వాలని కోరుకుందాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఐబొమ్మ గురించి ఉన్న డీటెయిల్స్ ఇవన్నీ. కేసు ఆల్రెడీ ఇంకా కోర్టులో నడుస్తుంది, ఏమవుతుందో తెలీదు. ఇంకేమైనా వస్తే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్ రివ్యూయర్స్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇదే కాకుండా మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ ఉంటే కామెంట్స్లో సజెస్ట్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ చేద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై.